4 రోజుల సార్ నేను దరిద్రం కూడుకున్నదో ఇంట్లో మంచిగా మెత్తాంది మంచిగా తింటాంది పాలే ఇస్తలేదు. ఇగోరు బుజ్జి ఈ చాయ్ పెట్టిపోరా బయటకు పోలే లేట్ అవుతుంది. అగ చూడు మావయ్య అత్తమ్మ నన్నే తిడుతుంది కదా. నేను ఎందుకు తిడుతుందిరా, నువ్వు చాయ్ పెట్టిపో. ఇంకేంది మావయ్య చూసిన బా నేను నచ్చిన కడికి అత్తమ్మకి షేర్ అవుతుందట. బర్రె పాలు ఇవ్వనందుకు కూడా నేనే కారణమా చెప్పు. నేను నచ్చిన కడికెళ్ళే దురదృష్టం ఉందా? ఏం లేదు పోరా, ఇగో రోజు దీన్ని ఇచ్చేది ఆ దాని కోపం మీద అంటుంది కానీ నేను కాదు. నువ్వు మసలు ఏం పెట్టుకోకుండా నువ్వు చాయ్ పెట్టుకో. ఏం దరిద్రం మావయ్య చెప్పు. నన్నే చూసుకుంటాను అంటే నువ్వు కూడా వెనుక వేసుకొని వస్తున్నావు. వెనుక ఏం లేదురా, పో నువ్వు చాయ్ పెట్టుకో. ఇయ్యలేదో మెలకు రాలేదని లేటుగా లేచిన. నిన్నటిదాకా ఆ పని ఈ పని ఆసర కాలేదా మావయ్య? చేసినవరా కాదు, నేను ఎవరు కాదంటారు చెప్పు. నిన్నెవరన్నారమ్మా? నేను బర్రెనన్న బర్రె పాలియకుంటే బర్రెనన్నా నిన్నన్నట్టే ఉన్నది. నువ్వు జమీందారు బిడ్డవాయే. నువ్వు 7 గంటలకు లేస్తే 8 గంటలకు లేస్తావు. ఛాయలు పెట్టియాలి, మేము పని మనుషులం కదా. పెండకాయలు వేయాలి, గడ్డ వేయాలి, మళ్ళీ బాయికాడి పోవాలి. ఏం దూళ్ళు పెడతారే నువ్వు? పో నువ్వు ఎటో పోయేదాన్ని లేట్ అవుతుంది అనుకుంటా, నువ్వు కూలిపోయేదాన్ని పో. అప్పుడు కొడుకు వెనకేసుకొచ్చినావు, ఇప్పుడు ఈమె వెనకేసుకొస్తాను. అది చెప్పంగానే నన్ను తిడతాను. ఇన్ని రోజుల సంది నన్ను ఎప్పుడన్నా తిట్టినవా? ఇప్పుడు ఆ మాటలు పట్టుకొని నా మీద ఎగురుతాను. ఏంది పొద్దున లొల్లి? అది ఒక్క మాట అని అంటుందా అని నువ్వే సీటుకి మాటికి లొల్లి పెట్టుకుంటాను. నువ్వు చెప్పినప్పుడు చెప్పిన పని చేసుకుంటా పోనేవైతే. అది ఎప్పుడు సరే నువ్వు అనుడు సరే. ఇన్ని రోజుల సంది మనం లొల్లి పెట్టుకున్నావా? అది చెప్పంగానే బాగా ఎగురుతాను నా మీద. నేనే ఎగిరిండే పొద్దున్నే లొల్లి పెట్టేవాడికి ఈ వాడోళ్ళంతా అయినా నానే ఏమైనా సీటుకి మాటికి ఆ పొల్ల ఏమన్నా ఒక్క మాట అంటుందా? నువ్వు చెప్పిన కొద్దీ ఆమె చేసుకుంటే పోనేవాడివి. సీటుకి మాటికి గుంపేవాడివి. అది ఎంత బాధపడబట్టే. అవో బాగానే చేస్తాందా? బాగానే చేసినట్టు చెప్తాను. నేను చేస్తలేనా? చేతలేదని అన్నారు. ఏం లేదు, నీ మనసులని అన్న బిడ్డను చేసుకోలేదని నీకు బాగున్నది. నీ అన్న ఏనాడని వచ్చి అక్క మరి బావా ఇక నా బిడ్డని ఇస్తానే ఏనాడని ఒక్క ముచ్చట వచ్చి అన్నాడానే. అంటే నువ్వు ఆ ఉద్దేశం పెట్టుకొని అన్న అంటానవా? ఆహా, రేపు ఏమన్నా చెప్పిన స్థితి నన్ను కొట్టినా కొడతావు నువ్వు. నేను ఎందుకు కొడతానే? నువ్వు అన్నది మంచిగా కానీ నేనే కొట్టినా. నీకు కనబడతలేదా ఇప్పుడు? సాలుగా నీ పని నువ్వు చేసుకోబా. ఇంకేంది నన్ను అనకపోతావా? ఈ దొరస నచ్చింది, ఇంట్లో లొల్లి కాజేసింది. ఎన్నడన్నా లొల్లిలు ఉన్నాయా? ఇప్పుడు మామకు మెల్లగా చెప్తాంది, మామ ఎగురుతాండు. కొడుకు చెప్తే కొడుకు సుతే ఎగురుతాడు. ఇక ఇద్దరు కలిసి నన్ను అందరట తీయిల్లి.